నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మన హస్త నక్షత్రం కోసం తెలుసుకుందాం. మనకి చాలామంది కామెంట్ సెక్షన్‌లో గురుగారు మీరు కన్య రాశి కోసం చెప్తున్నారు. అలాగే హస్త నక్షత్రం కోసం చెప్తున్నారు. కానీ మాకు డీటెయిల్‌గా 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికంటే ఒకటో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది? రెండో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది? 3, 4 పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది? ఏంటనేది మాకు కొంచెం డీటెయిల్‌గా చెప్పినట్లయితే మాత్రం ఇంకొంచెం బావుంటుందని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరి కోరిక మేరకు మనం హస్త నక్షత్రం పాదాల పరంగా కూడా మనం ఈరోజు చాలా ఒక అద్భుతమైనటువంటి వీడియో తెలుసుకుందాం. ఎందుకంటే హస్త నక్షత్రం వాళ్ళు చాలా నెమ్మదస్తులు. చాలా ప్రశాంతంగా ఉండాలని కోరుకునేటువంటి మనుషులు. ఎవరితో గొడవలు గాని, ఎవరితోటి ఇబ్బందులు గాని ఏవి కూడా లేకుండా ఉన్నంతలోనే బ్రతకడం అనేది మనం చూసుకున్నట్లయితే 27 నక్షత్రాల్లో కూడా ఆశ అనేది లేకుండా మనకి భగవంతుడు ఎంతిస్తే అంతే జీవితం అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళ జీవితంలోని గొడవలు లేకుండా, ఏమి ఇబ్బందులు లేకుండా చాలా సాఫీగా సాగిపోయేటువంటి నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే అది హస్త నక్షత్రం అనే చెప్పొచ్చండి. చాలా ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడు కూడా. ఒకటో పాదం వాళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలతో ఉన్నవాళ్ళు పిల్లలకు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ పరంగా చాలా బావుంటుంది. కొంచెం ఇంటర్ వచ్చేసరికల్లా అంటే 16 సంవత్సరాల నుంచి కూడా కొంచెం పెంకి అల్లరితనం మీద ఎక్కువయ్యి కొంచెం చదువు మీద శ్రద్ధ అనేది పెట్టకపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఇంటర్‌లో మార్కులు తక్కువ రావడం కానీ, లేదంటే కొంచెం చదువు అనేది డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. కానీ వాళ్ళు ఇంజినీరింగ్ కానీ, తర్వాత నీట్ గాని, తర్వాత వాళ్ళు డిగ్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ కోర్సుల్లోకి వెళ్ళినా సరే చాలా అద్భుతంగా చదువుతారు. మంచి ర్యాంకులు సాధించుకోగలుగుతారు. మంచి పర్సెంటేజ్ కూడా సాధించుకోగలుగుతారు. వాళ్ళు అనుకునేటువంటి స్థానాల్లోకి, వాళ్ళు అనుకునే క్యాంపస్‌లోకి సీట్లు సాధించడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా సాధించుకోగలుగుతారు ముందు ముందు. అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యి చాలా అద్భుతంగా బావుంటుంది. మరి ముఖ్యంగా ఆర్థికంగా. చాలా ఆర్థికంగా కన్యా రాశి హస్త నక్షత్రం ఈ ఒకటో పాదం వారు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. గత 2020 నుంచి గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు అప్పుల పరంగా అవ్వనివ్వచ్చు, ఇటు మనీ పరంగా అవ్వచ్చు, మన ఖర్చుల పరంగా అవ్వచ్చు, ఏదైనా సరే కొంచెం ఇబ్బందులకు గురవుతున్నాయి. కానీ మనకి 2025లో మనం ఆస్తులు కూడబెట్టుకోగలుగుతాం, ఇల్లు కొనుక్కోగలుగుతాం, వాహనం కొనుక్కోగలుగుతాం. ఆర్థికంగా మనం ఏమైనా అప్పులుంటే అప్పులన్నీ తీర్చేసుకోగలుగుతాం. కొంచెం ధనము కూడా మనం సంపాదించుకోగలుగుతాం. 2025 అంతా కూడా చాలా సుఖ సంతోషాలతో ఒకటో పాదంలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా కూడా చాలా బావుంటుందండి. అలాగే రెండో పాదం వారికి గాని మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రతీది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని అది చెయ్యాలా? వద్దా? చెయ్యాలా? వద్దా? అని ప్రతి పనికి కూడా ఎప్పుడూ కూడా ముందుకి ఒక అడుగేస్తే వెనక్కి 2 అడుగులేయడు. ముందుకు ఒక అడుగేస్తే వెనక్కి 2 అడుగులు. అమ్మో! ఏమవుతదో? ఆ పని చేస్తే ఏమైనా నష్టం వస్తదో? పని చేస్తే ఎవరైనా అనుకుంటారేమో? ఇలా సందిగ్ధంలో పడిపోయి పాపం వాళ్ళ జీవితంలో చాలా విషయాల్లోని, చాలా సందర్భాల్లోని చాలా కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఎవరి కోసమో ఆలోచించి పాపం వీరి జీవితాన్ని ఇబ్బందులకు గురి చేసుకుంటుంటారు. అంటే ఇతరులు ఏమనుకుంటారో అనేటువంటి ఒక బందీగా ఒక గిరిలో ఉండిపోయి ఇతరుల కోసమే వీళ్ళు బ్రతుకుతున్నారా? వీరి కోసం వీళ్ళు బ్రతుకుతున్నారనేది తెలియనటువంటి పరిస్థితిలో వీరు పడిపోతుంటారు. అలాంటప్పుడు చాలా విషయాల్లోని ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు మాత్రం ఉంటాయండి వీళ్ళకి రెండో పాదం వారికి. కానీ చదువు విషయంలో బావుంటుంది. ఉద్యోగాలు గాని, చదువు విషయంలో గాని, మ్యారేజ్ సంబంధాల విషయంలో గాని, ఆర్థికంగా గాని అంతా కూడా చాలా బావుంటుంది. కానీ మీరు ఆ గిరి నుంచి బయటకొచ్చి మీరు ఏమనుకుంటున్నారో అది జీవితంలో సాధించేటువంటి గోల్ ఏదైతే ఉందో అది మీరు సాధించుకోండి. మీరు సక్సెస్‌ఫుల్‌గా మీకు 2025 ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి మీ వెంటే ఉంటాడు. మీరు ఏ పని చేసినా సరే ఆ పనిలో మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరి కోసమో ఏదో బాధలు ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మీరు ఆ గిరిలో ఉండిపోవడం వల్ల మీరు జీవితంలో చాలా కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి గిరి బయటకొచ్చి మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా? అది చిన్నదా? పెద్దదా? కష్టపడి చేసే ప్రతి పని కూడా న్యాయంగా, ధర్మంగా మనం ఏ పని చేసినా సరే అది నలుగురు మెచ్చుకునే విధంగానే ఉంటుంది తప్ప ఎవరు ఇబ్బంది గురి అవ్వకుండా ఉండదు. ఒకవేళ ఇబ్బంది మన మీద ఏడ్చేవాళ్ళు, నరఘోషలు పెట్టేవారు వాళ్ళు ఎప్పుడూ ఉంటారండి. ఒక ఏనుగు ఎళ్ళిపోతుంటే 10 డాగ్స్ అరుస్తూనే ఉంటాయి. కానీ దేన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. మీ పని మీరు హుందాగా చేసుకుంటూ ఎళ్ళిపోండి. పైన భగవంతుడున్నాడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంటాడు. అలాగే హస్త నక్షత్రం మూడో పాదంలో చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా బావుంది.
ఉద్యోగ అవకాశాలు కూడా మంచిగా వచ్చే అవకాశాలున్నాయి. డబ్బు బాగా సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. దీనికి తోడుగా కొంచెం అనారోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రతి 30, 35 సంవత్సరాల వయసు నుంచి కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ మనల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంటాయి. ఎప్పుడు కూడా అనీజీగా ఉండడం, మనకి ఎక్కువగా విపరీతమైన చెమటలు పట్టడం, ప్రతి దానికి కూడా చిరాకు, కోపం అనేది ఎక్కువగా వస్తుంటది. కానీ ఆ 2 కూడా మీరు పక్కన పెట్టి మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఆలోచించి, మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా ఈ 2025లో సక్సెస్ సాధించగలుగుతారు. ఎడ్యుకేషన్ పరంగా సక్సెస్ సాధిస్తారు. మంచి ఉద్యోగాలొస్తాయి. అలాగే మీకు మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అవ్వడంతో పాటుగా ఆర్థికంగా కూడా మీరు చాలా బలోపేతం అయ్యే అవకాశాలున్నాయి. మంచి వ్యాపార సంస్థల్లో మీకు మంచి పెట్టుబడులు పెట్టినా సరే, మీకు బిజినెస్ అనేది ఆర్థికంగా నిలదొక్కుకొని మంచి లాభాలు గడించే అవకాశం కూడా ఉన్నాది. అలాగే నాలుగో పాదం చూసుకున్నట్లయితే 1, 2, 3 పాదాలకి చాలా భిన్నంగా ఉంటారండి. చాలా ప్రశాంతంగా ఉంటారు. ప్రపంచం ఏవైపోయినా పోనీలే నేను మాత్రం ఇలాగే ఉంటాను అన్నట్టుగా చాలా ఎప్పుడూ కూడా నవ్వుతూ 10 మందిని నవ్విస్తూ హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. వీళ్ళకి ఉన్నంత దాంట్లోనే సంతృప్తి పడుతూ ఉంటుంటారు. అలాగే 2025లో కూడా వీరికి చాలా బావుంది. ఆ భగవంతుడు, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల వీళ్ళకి ఈ 2025లో ఏ లోటు రాకుండా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా, ఉద్యోగాల పరంగా, ఆర్థికంగా అలాగే మంచి మ్యారేజ్‌లయ్యి, సెట్ అయ్యి చాలా సుఖ సంతోషాలతో ఉండడం, మనవలు హ్యాపీగా మనవలతో ఆడుకుంటూ ఉండడం. అలాగే 1 కాదు, 2 కాదు ప్రతి పనిలో కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ఈ 2025లో మీరు పూర్తి చేస్తారు. 2025లో మీరు సక్సెస్‌ఫుల్‌గా, సుఖ సంతోషాలుగా ఉండగలుగుతారు. సంఘంలో గౌరవం ఉంటుంది. అధికార దర్పణం ఉంటుంది. బంధువులందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. గౌరవానికి తక్కువుండదు. ఆర్థికానికి తక్కువుండదు. అన్ని రకాలుగా కూడా హ్యాపీగా నవ్వుతూ 2025 సంవత్సరం చాలా సుఖంగా, హ్యాపీగా ఉండగలుగుతారు. ఓవరాల్‌గా 1, 2, 3, 4 పాదాల వారికి 2025 ఒక మహా అద్భుతమనే చెప్పాలి. మనకి గుర్తుండిపోయే సంవత్సరం అని కూడా చెప్పుండాలి. అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్ ఉంటానండి. జై శ్రీరామ్.